సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఆల్రెడీ ఈ టాపిక్ నుండి నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది 4th వీడియో. సో ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నట్టు అక్కడ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, స్లోప్ ఆఫ్ ది నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, అండ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. సో ఈ టాపిక్స్ మీద నేను ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ రోజు ఏంటంటే యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఇదే టాంజెంట్స్ అండ్ నార్మల్ లో యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్. సో వాటి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, సమ్స్ ఎలా ఉంటాయి, ఈరోజు డిస్కస్ చేద్దాం. యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ ఎలా వస్తాయి? ఇంతవరకు మనకు సింగిల్ కర్వ్ మీదనే సమ్స్ అని చేస్తాము. ఇక్కడ నుంచి మనకు 2 కర్వ్స్ వస్తాయి. ఓకేనా, సో ఇది ఒక కర్వ్, ఇది ఒక కర్వ్ ఇలా ఇచ్చారనుకుందాం. సో ఒక కర్వ్ y is equal to f of x అనుకుందాం, ఇంకోటి y is equal to g of x. ఇట్లా 2 కర్వ్స్ ఇస్తారు. ఓకే, ఇది y is equal to f of x అనుకుంటే ఇది y is equal to g of x అనుకుందాం. ఇక్కడ 2 కర్వ్స్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా ఇక్కడ. ఓకేనా, సపోజ్ p q అనుకుందాం. అంటే ఇక్కడ 2 కర్వ్స్ మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తే మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఇక్కడ వస్తాయి. ఓకేనా, సో అయితే ఇక్కడ మనకు టాంజెంట్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కదా. ఈ పాయింట్ రిలేట్ ఒక ఇది ఒక టాంజెంట్, ఈ కర్వ్ కి ఇది ఒక టాంజెంట్. ఓకే, సో ఈ టాంజెంట్ మధ్యలో యాంగిల్ టీటా ఉంటుంది కదా. సో ఆ టీటాని మనం ఏమంటామంటే యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ అంటాం. ఓకేనా, సో ఈ టాంజెంట్స్ కి మధ్య యాంగిల్ టీటా ఉంటే అప్పుడు ఆ కర్వ్స్ కూడా యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ ఏమవుతుంది, మనకు టీటా అవుతుంది. అదే మనకి యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ కి. సో దీనికి యాంగిల్ ఎట్లా ఫైండ్ అంటే ఫార్ములా ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనకి టాంజెంట్స్ అన్న టాపిక్ లోనే ఫస్ట్ చేయాల్సింది మనం dy/dx చేయాలి. సో దీనికి స్లోప్ m1 అనుకుందాము. m1 is equal to dy/dx ఎట్ p. ఇక్కడ p పాయింట్ ఏది ఇస్తే అది ఏ పాయింట్ తీసుకుని మనకు ఇక్కడ p తీసుకుంటే అది m1 వస్తుంది. ఇస్తేనే ఈ స్లోప్, ఈ కర్వ్ స్లోప్ m2 తీసుకుంటే అంటే ఈ కర్వ్ వచ్చే టాంజెంట్ స్లోప్, ఇది కూడా ఈ కర్వ్ వచ్చే టాంజెంట్ స్లోప్ ఇది అనమాట. సో m2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం dy/dx ఎట్ సేమ్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ p తీసుకొని ఇక్కడ q ఉంది, ఇక్కడ q తీసుకోవాలనుకోండి సమ్ రాంగ్ అవుతుంది. సేమ్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ ఏ పాయింట్ ఉందో ఇక్కడ అదే పాయింట్ తీసుకోవాలి. ఓకేనా, సో అప్పుడు మనకి ఏమొస్తే m1 అండ్ m2 వచ్చినాయి. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ఫస్ట్ కర్వ్, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ సెకండ్ కర్వ్ వచ్చింది. ఇఫ్ theta is angle between 2 curves. ఇప్పుడు tan ఆఫ్ ఫార్ములా అంటే మాడ్యులస్ ఆఫ్ m1 minus m2 by 1 plus m1 m2. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. చిన్న 2 నోట్ పాయింట్స్ ఉన్నాయి. సో నోట్ లో ఫస్ట్ నోట్ ఏంటంటే ఇఫ్ m1 is equal to m2, ఇప్పుడు ఈ 2 కర్వ్స్ ఏమిటి అంటే దెన్ 2 curves touch each other. ఓకేనా, సో ఏంటంటే ఒక కర్వ్ ఇంకో కర్వ్ ఇలా టచ్ అవ్వకుండా పోయింది అనుకోండి, ఇవి రెండు కామన్ గా ఓన్లీ 1 టాంజెంటే వస్తుంది. ఓకేనా, సో పాయింట్ ఇక్కడ పాయింట్ అవ్వకండి p అనుకుంటే ఓన్లీ 1 టాంజెంట్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఈ టాంజెంట్ గురించి స్లోప్ అయినా ఈ టాంజెంట్ స్లోప్ సేమ్ రావాలి, సేమ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకి m1 = m2 అయింది అనుకోండి, ఆ 2 కర్వ్స్ ఏమైతే మనకు టచ్ ఈచ్ అదర్ అవుతాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ m1 into m2 is equal to -1, then 2 curves intersect ఆర్థోగోనల్లీ. ఓకేనా, అంటే మనం 2 కర్వ్స్ తీసుకుంటే ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయి,
బట్ టాంజెంట్స్ ఉంటాయి కదా, టాంజెంట్స్ మధ్య యాంగిల్ 90 degrees అయింది అనుకోండి, ఇప్పుడు కర్వ్స్ ఏవైతే ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ అవుతాయి, లేకుంటే ఆర్థోగోనల్ గా కట్ చేస్తామంటారు. ఓకేనా, అంటే 90 degrees రావాలి. సో ఇది యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ మీద కాన్సెప్ట్. సో దీని సమ్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చా చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ x² ప్లస్ y² ఈక్వల్ 8 అండ్ x² ఈజ్ ఈక్వల్ టు 2y. సొల్యూషన్ లో ఫస్ట్ given equations of the curves are x² plus y² is equal to 8. ఇది ఈక్వేషన్ మనం అనుకున్నాము. ఇంకొకటి x² is equal to 2y, ఇది ఈక్వేషన్ 2. సో ఇది మనకి టాంజెంట్స్ రావాలంటే ఇది ఒక కామన్ పాయింట్ రావాలి. సో ఆ పాయింట్ రావాలంటే ఏంటంటే ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కర్వ్స్ లేవని అనుకుందాం. ఓకేనా, సో ఇది x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 8, ఇది x² ఈజ్ ఈక్వల్ టు 2. మామూలుగా ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటే ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ 2 వస్తాయి అనమాట. సో ఏంటో ఎలా వస్తాయంటే ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేద్దామంటే, సో ఫ్రమ్ 1 నుండి ఫ్రమ్ 1 తీసుకుంటే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది, 8 ఉంది. సో ఈక్వేషన్ 2 లో x² ఈజ్ ఈక్వల్ ఎంత ఉందండి, 2y ఉంది కదా. సో ఆ x² ఈజ్ ఈక్వల్ 2y వాళ్ళని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇప్పుడు ఏమవుతుందిగా 2y ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 8. సో దీన్ని తీసుకొచ్చుకొని రీఅరేంజ్మెంట్ చేసుకుంటే y² ప్లస్ 2y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y. సో దీన్ని స్ప్లిట్ చేయాలి. ఓకేనా, ఫ్యాక్టరైజ్ మెథడ్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో 80 ఫ్యాక్టరైజ్ 4 2 జా 8 రాయొచ్చు. సో 4 మైనస్ 2 వస్తుంది. సో y² ప్లస్ 4y మైనస్ 2y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండింటిలో y కామన్ తీసుకుంటే y ప్లస్ 4, ఈ రెండింటి నుండి మైనస్ 2 కామన్ తీసుకుంటే y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటికి వెళ్ళి y ప్లస్ 4 వస్తుంది కదా, y ప్లస్ 4 ఇంటూ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు y వాల్యూస్ ఏమొస్తే చూద్దాం. ఇక చూడండి, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఒకటి వస్తుంది, ఒకటి y ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఫ్రమ్ 2 నుండి, సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, సో ఫ్రమ్ 2 x² ఈక్వల్ ఏం రాయొచ్చు, 2 ఇంటూ మైనస్ 4, సో దట్ ఈక్వల్ టు మైనస్ 8. ఇక్కడ x² ఉంది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. x² ఉంటే ఎప్పుడైనా ఆ నెంబర్ మనకి పాజిటివ్ రావాలి, కానీ x² ఈక్వల్ మైనస్ 8 ఉంది. ఇక్కడ రూట్ ఎగ్జిస్ట్ కాబట్టి ఇది మనకు నాట్ రియల్ అనమాట, రియల్ నెంబర్స్ లో రాదు. ఇది మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్స్ వస్తే అది వేరే కాన్సెప్ట్. మనకి ఇక్కడ రియల్ నెంబర్ లో రాదు కాబట్టి ఇది నాట్ రియల్. సో పైకి y ఈక్వల్ మైనస్ 4 దగ్గర మనకి ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి, సో y ఈక్వల్ 2 దగ్గర చూద్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2, ఇప్పుడు x² ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ ఎంత 4. చూడండి x ఈక్వల్ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. సో మనకి y ఈక్వల్ ఎంత వచ్చినాయి, ఇక్కడ y ఈక్వల్ 2 దగ్గర x ఈక్వల్ ఎంత వచ్చినాయి, ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చినాయి. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్స్ ఏమొస్తాయి, ఇక ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్స్ ఇప్పుడు ఏమొస్తాయి, ఇక 2, 2 వస్తుంది, ఇంకొకటి -2, 2 వస్తుంది. సో ఇది 2, 2 అనుకుందాం, ఇది -2, 2. ఇప్పుడు ఏం కావాలి, స్లోప్స్ కావాలి. సో స్లోప్ ఆఫ్ కర్వ్ 1 చేయాలి, స్లోప్ ఆఫ్ కర్వ్ 2 చేయాలి. సో ఫ్రమ్ 1 స్లోప్ ఆఫ్ ది కర్వ్ 1 వస్తుంది మనకి,
అంటే ఫ్రమ్ 1 తీసుకుంటే dy/dx ఉంటుంది కదా. సో x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 8. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాము. సో 2x ప్లస్ 2y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో 2x అని తీసుకెళ్దాము. సో 2y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ ఎంత? -2x. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు -2x/2y. 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు x/y. The slope of the tangent to the curve 1 at 2, 2 is దాని ఏమనుకున్నాం? m1 కదా. సో m1 ఈజ్ ఈక్వల్ టు dy/dx ఇటు పాయింట్ ఎంత? 2, 2 దట్ ఈక్వల్ ఎంత? -2/2. సో దట్ ఈక్వల్ ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ద కర్వ్ 2 చేయాలి. స్పేస్ లేదు కాబట్టి ఇది ఎరేజ్ చేసి దీన్ని ఫ్యాక్ట్ చేస్తాను. ఫ్రమ్ కర్వ్ 2 మనకి ఏముంది? ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు 2y ఉంది. మళ్ళీ ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఇచ్చేద్దాము. సో x² డెరివేటివ్ ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ y డెరివేటివ్ dy/dx. ఈ2 క్యాన్సిల్ అయిపోతుంది. సో dy/dx ఈక్వల్ ఎంత వస్తుంది? మళ్ళీ x వస్తుంది. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ద కర్వ్ 2 ఇది m2 అనుకుందాము. సో దట్ ఈక్వల్ టు dy/dx ఎట్ పాయింట్ ఏమన్నా 2, 2 కదా. సో దట్ ఈక్వల్ ఎంత? 2. సో m1 వచ్చింది మనకి, m2 వచ్చింది. యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ tan θ అనుకుంటే, సారీ యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ θ అనుకుంటే tan θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2/1 ప్లస్ m1 m2. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు m1 ఎంత ఉన్నాం? -1. m2 ఎంత వచ్చింది? 2 కదా. సో -2/1 ప్లస్ m1 ఎంత? -1 ఇంటూ 2. సో దట్ ఈక్వల్ టు -3 మైనస్ ఇంటూ ప్లస్ -2 వస్తుంది. సో -3/-1 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? θ. tan θ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి, సో θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3 వస్తుంది. సో సిమిలర్లీ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర వచ్చింది? మనకి 2, 2 దగ్గర θ ఈక్వల్ ఎంత వచ్చింది? tan ఇన్వర్స్ ఆఫ్ 3 వచ్చింది. అలానే -2, 2 దగ్గర మనకు θ tan ఇన్వర్స్ ఆఫ్ 3 వస్తుంది. ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. సో సిమిలర్లీ you can prove that theta is equal to tan inverse of 3 at -2, 2 మీద రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇది యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ కి సొల్యూషన్. నెక్స్ట్ సమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ x² plus y² equal to 5 and y² is equal to 4x plus 8. సో సొల్యూషన్ లో సో గివెన్ కర్వ్ ఈక్వేషన్స్ ఆర్ x² plus y² is equal to 5, ఇది ఈక్వేషన్ 1. ఒకటి y² is equal to 4x plus 8 ఇది ఈక్వేషన్ 2 అనుకుందాము. సో ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకు పాయింట్ ఆఫ్ ఇన్సెక్షన్ ఆఫ్ 2 కర్వ్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఓకేనా. 2 కర్వ్స్ కి పాయింట్ ఆఫ్ ఇన్సెక్షన్ వస్తుంది. సో ఫస్ట్ ఫ్రమ్ 1 నుండి, ఫ్రమ్ 1 మనకి ఏముంది? ఇక్కడ x² plus
వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఇక్కడ 2 లో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది, 4x ప్లస్ 8 ఉంది కదా. సో దీని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 5. 5 తీసుకొద్దాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x 5 వస్తే 8 మైనస్ 5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇదేంటి మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ లో ఉంది. సో ఇక్కడ 3 1 జా 3, 3 ప్లస్ 1, ఇక్కడ 3 1 జా 3 మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 3x స్క్వేర్ వస్తుంది. సో యాడ్ చేస్తే 4x వస్తుంది. కాబట్టి దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 3x ప్లస్ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. సో x కామన్ తీసుకుంటే x ప్లస్ 3 ప్లస్ 1 కామన్ తీసుకుంటే x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. సో ఇందులో x ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ నుండి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు ఫ్రమ్ 2 చూద్దామా. ఫ్రమ్ 2 if x is equal to minus 3, y square is equal to 4 into minus 3 plus 8, that is equal to minus 12 plus 8 అంటే minus 4 వస్తుంది. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ రియల్, ఇది మనకు ఎగ్జిస్ట్ కాదు. మళ్ళీ ఏం తీసుకోవాలి, x is equal to minus 1 తీసుకుందాం. if x is equal to minus 1, y square is equal to 4 into minus 1 plus 8, that equal to minus 4 plus 8 ఉంది. y square is equal to 4, that implies y is equal to plus or minus 2. మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్స్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్స్ ఎక్కడ వస్తుంది, -1 కదా. సో -1, 2 ఒకటి వస్తుంది, ఇంకోటి -1, -2 వస్తుంది. ఓకే, దీనికి ఏదో ఒక పాయింట్ మనం రెండింటికి మళ్ళీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ కర్వ్ 1 ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాము. ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 2x ప్లస్ 2y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x ని అటు తీసుకెళ్దాం. 2y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x వస్తుంది. ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అయిపోతే dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ x బై y వస్తుంది. ఇప్పుడు స్లోప్ కదా, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ద కర్వ్ 1 ఎట్ పాయింట్ ఎంత అనుకున్నాం మనం, ఏ పాయింట్ తీసుకుందాం చెప్పుకున్నాం మనం, -1, 2 ఈజ్ m1 is equal to dy by dx at point the -1, 2. So that equal to minus of -1/2. కన్ఫ్యూజ్ గా ఉంది ఇక్కడ. మళ్ళీ x ప్లేస్ లో x కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్ లో y కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ మనం కర్వ్ 2 కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే టాంజెంట్, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ద కర్వ్ 2 ఫ్రమ్ 2 ఏం చేయాలి, ఇక్కడ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 8. మళ్ళీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ వచ్చేస్తే ఇక్కడ 2y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x డెరివేటివ్ 1 ప్లస్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. డెరివేటివ్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో dy by dx is equal to 4/2y వస్తుంది. 2 1 2 2 ఈక్వల్ ఎంత 2/y వస్తుంది.
the slope of the tangent to the curve to it మళ్ళీ సేమ్ పాయింట్ తీసుకోవాలి ఇక్కడ -1, 2 ఈజ్ ఏమనుకుందాం m2 ఈజ్ ఈక్వల్ టు dy by dx పాయింట్ -1, 2 ఈజ్ ఈక్వల్ టు 2 బై ఇక్కడ y వాల్యూ ఉంది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎక్స్టర్న్ లేదు ఓన్లీ y వాల్యూ ఉంది 2 ఉంది కాబట్టి 2 ని సబ్స్టిట్యూట్ చేద్దాం సో దట్ ఈక్వల్ ఎంత 1 వచ్చింది ఓకేనా సో ఇక్కడ m1 ఈజ్ ఈక్వల్ టు మన 1/2 వచ్చింది m2 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది ఇప్పుడు మనం యాంగిల్ బిట్వీన్ ద టూ కర్వ్స్ ఫైండ్ చేయాలి కదా స్పేస్ లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎరేజ్ చేసి ఇక్కడ మనం ఫైండ్ చేద్దాం tan θ ఈక్వల్ ఫార్ములా తెలుసు కదా మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 సో దట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1/2 వచ్చింది కదా సో 1/2 మైనస్ 1/1 ప్లస్ 1/2 ఇంటూ 1 సో దట్ ఈక్వల్ టు ఇక్కడ 1 మైనస్ 2/2 వస్తుంది ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ ఏంది డినామినేటర్ 1 ఏం లేదు 1 కాబట్టి ఇక్కడ 1 మైనస్ 2/2 వస్తుంది కింద అక్కడ 2 ప్లస్ 1/2 వస్తుంది ఈ2 క్యాన్సిల్ అయితే మాడ్యులస్ ఆఫ్ మైనస్ 1/3 సో మాడ్యులస్ కాబట్టి మనం పాజిటివ్ తీసుకుంటాము tan θ ఈక్వల్ ఎంత 1/3 దట్ ఈక్వల్ టు θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఓకేనా సో సిమిలర్లీ angle between two curves is theta is equal to tan inverse of 1/3 at -1, -2 సో ఇలా మనం ఫైండ్ చేయొచ్చు ఓకేనా ఇదొక మాల్లో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ x² is equal to 4y and y² is equal to 4x ఓకేనా ఫస్ట్ మళ్ళీ సొల్యూషన్ లో given curves ఫస్ట్ ఏంటో x² is equal to 4y ఇది ఈక్వేషన్ మనం అనుకున్నాము ఒకటి y² is equal to 4x ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం ఇక్కడ మనం రెండింటిని మళ్ళీ సాల్వ్ చేయాలి ఇక్కడ x² equal 4y ఉంది కదా ఇది లేకుంటే y² 4x అని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ y is equal to ఏం రాయొచ్చు అనుకోండి x² by 4 రాయొచ్చు కదా చూడు y is equal to x² by 4 సో ఈ x² by 4 ని ఈ y² గా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఫ్రమ్ 2 x² by 4 whole square is equal to ఎంత 4x వస్తుంది సో దీని ఏం రాయొచ్చు x power 4 by 16 is equal to ఎంత 4x సో x power 4 is equal to 16 4 ja 64x వస్తుంది x power 4 minus 64x equal to 0 అలాగే x కామన్ తీసుకుంటే x cube minus 64 equal to 0 సో x is equal to 0 వస్తుంది కాబట్టి x cube is equal to 64 వస్తుంది సో x cube is equal to 64 అంటే ని 4 cube రాయొచ్చు సో x is equal ఎంత 4 ఓకేనా కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ if x is equal to 0 అయింది అనుకోండి ఇక్కడ నుండి y² equal ఏం రాయొచ్చు 4 into 0 సో y² equal ఎంత 0 అవుతుంది సో y is equal to 0 ఒక పాయింట్ ఏమొస్తుంది 0, 0 వస్తుంది నెక్స్ట్ if x is equal to 4 సో y² equal ఎంత 4 into 4 that equal ఎంత 16 సో y is equal to ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 4 వస్తుంది సో ఇప్పుడు మనకు పాయింట్స్ ఏం రావచ్చు ఇక్కడ కూడా మళ్ళీ 4, 4 ఒకటి వస్తుంది ఇంకొకటి 4, -4 వస్తుంది సో మనం ఈ 4, 4 దగ్గర యాంగిల్ బిట్వీన్ ద టూ కర్వ్స్ ఫైండ్ చేద్దాము సిమిలర్ అని చెప్పుకుంటే మనం సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు మళ్ళీ మనకు పాయింట్ వచ్చింది కదా ఇప్పుడు పాయింట్స్ వచ్చినాయి
మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ ని డెరివేట్ చేయాలి. ఫ్రమ్ 1 ఏమి ఇచ్చారు అక్కడ, x² ఈజ్ ఈక్వల్ టు 4y. మళ్ళీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x² డెరివేటివ్ 2x ఇంటూ 4 ఇంటూ y డెరివేటివ్ ఎంత, dy బై dx. 2 1 జా 2 2 జా. సో dy బై dx ఇక్కడ ఏమవుతుంది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏనాచ్చు x బై 2 అవుతుంది. టు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ద కర్వ్ 1 at ఏ పాయింట్ 4,4 తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఉంది, x కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 4/2 దట్ ఈక్వల్ ఎంత 2 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రమ్ 2 ఇంకేముంది, y² ఈజ్ ఈక్వల్ టు 4x ఉంది. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్, దీన్ని ఏమనుకుందాం, స్లోపు m అనుకుందాం. m1 కదా, సో m1 అనుకుందాం, మర్చిపోయాను ఇంత ముందు. నెక్స్ట్ ఇక్కడ y² ఈక్వల్ 4x డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాము. సో 2y ఇంటూ dy బై dx ఈక్వల్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. 2 1 జా 2 2 జా. సో dy బై dx ఈక్వల్ టు 2 బై y తీసుకెళ్తే డినామినేటర్ కి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ద కర్వ్ 2 ఈజ్ దాన్ని ఏమనుకుందాం, m2 అనుకుందాం. సో dy బై dx మళ్ళీ సేమ్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ 4,4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ y కోఆర్డినేట్ ఉంది. సో y కోఆర్డినేట్ 4 కాబట్టి ఇక్కడ 4 సబ్స్టిట్యూషన్ 2 1 జా 2 2 జా. సో దట్ ఈక్వల్ ఎంత 1/2 వచ్చింది. మళ్ళీ tan ఫార్ములా అప్లై చేసుకుందాము. ఈ tan θ ఫార్ములా ఏముంది, మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ m1 ఎంత వచ్చింది మనకి, 2 వచ్చింది కదా. సో 2 మైనస్ 1/2 బై ఇక్కడ 1 ప్లస్ 2 ఇంటూ 1/2 వస్తుంది. ఈ 2 క్యాన్సల్, పైన 4 మైనస్ 1/2 బై ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 4 మైనస్ 1 బై 2 2 జా 4, 3/4 వస్తుంది. సో tan θ ఈజ్ ఈక్వల్ ఎంత, 3/4 వచ్చింది. సో θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. ఓకేనా. సో సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ θ ఈజ్ ఈక్వల్ ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 ఇటు 4, -4 అండ్ 0,0 చూపించచ్చు. ఓకేనా. ఇదొక మోడల్. షో దట్ ద కర్వ్స్ y² ఈజ్ ఈక్వల్ 4x అండ్ xy ఈజ్ ఈక్వల్ c² కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ ఇఫ్ c⁴ ఈజ్ ఈక్వల్ టు 32 ఇంటూ a⁴. సో సొల్యూషన్ లో గివెన్ కర్వ్స్ ఆర్ y² ఈజ్ ఈక్వల్ టు 4ax, ఇది ఈక్వేషన్ అనుకుందాము. ఇంకోటి ఏమి ఇచ్చారు, xy ఈజ్ ఈక్వల్ టు c² ఇచ్చారు, ఇది ఈక్వేషన్ 2. లెట్ p x, y be the point of intersection of 1 and 2. అంటే ఫ్రమ్ 1 ఆల్రెడీ ఒక పాయింట్ తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి, రెండింటికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ వన్ ఫస్ట్ ఏం చేయాలి, వీటికి డిఫరెన్షియేషన్ చేయాలి. ఫ్రమ్ ఏముంది, y² ఈజ్ ఈక్వల్ టు 4ax ఉంది. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాము. సో ఇది y² ఉంది కాబట్టి 2y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ 1. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు
4a by 2y, 2 1 ja 2 2 ja that equal to 2a by y. ఓకేనా? మనకి స్లోప్ ఆఫ్ ది tangent to the curve 1, first curve కదా, curve 1 at x comma y is m1 is equal to dy by dx. పాయింట్ ఏంటన్నా x comma y that equal ఎంత వచ్చింది ఇక 2a by y. m1 ఎంత 2a by y వచ్చింది. 2 from 2 xy is equal ఇంత c స్క్వేర్ ఇచ్చారు. సో దీనిలో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు చేస్తే ఇది uv రూల్ ఉంది. సో x ఇంటూ dy by dx ప్లస్ y ఇంటూ x డెరివేటివ్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత 0 కదా. సో x ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ y వస్తుంది. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ y by x. మళ్ళీ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ the curve 2 at p x comma y is m2 is equal to dy by dx లేదా at x comma y is equal to minus y by x. If two curves cut each other orthogonally, then మనకి ఏం కండిషన్ m1 into m2 is equal to minus 1. ఇక్కడ m అంటే ఎంత ఉంది 2a by y into ఇక్కడ minus y by x is equal ఎంత minus 1. ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు x is equal ఎంత వస్తుంది 2a అవుతుంది. ఫ్రమ్ 1 ఏముంది ఇక్కడ y square equal 4ax ఉంది కదా. సో y square equal to 4a into x ఎంత వచ్చింది 2a వచ్చింది కదా 2a. సో y square ఇక్కడ 8 into a square. సో y is equal to under root of 8a square. దీన్ని మనం root 8 into a రాయొచ్చు. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ x comma y values in 2. ఓకేనా. సో 2 ఏముంది మనకు xy is equal to c square ఉంది. సో x ఈక్వల్ ఎంత అన్నాం 2a అన్నాం ఇంటూ y వాల్యూ ఎంత రూట్ ఆఫ్ 8 into a is equal to c square. ఇక్కడ 2a square into root 8 is equal to c square. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2a square root 8 whole square is equal to c square whole square. ఇక్కడ 2 square అంటే 4 into ఇక్కడ a square whole square a power 4 వస్తుంది. ఇక్కడ root 8 whole square అంటే 8 వస్తుంది is equal to c power 4. సో 8 4 32 కదా. సో 32 into a power 4 is equal to c power 4 వచ్చింది కదా ప్రూఫ్. ఓకేనా. డెంచర్ కండిషన్ మనకి 2 కర్వ్స్ ఏంటంటే కట్ ఈచ్ అదర్ ఆర్తోగోనల్ అయితే ఈ కండిషన్ మనకు చూపెట్టినాడు. సో అది కండిషన్ వచ్చింది. ఓకేనా. ఇది ఒక మోడల్ షో దట్ ఇఫ్ ద కర్వ్స్ ay square plus x square is equal to 7 and x cube is equal to y cut orthogonally at 1,1 then find the value of a. ఓకేనా. వాళ్ళే ఆర్తోగోనల్ ఇచ్చారు. సో ఇంతకు సమ్లానే సొల్యూషన్ లో given curves are
ay square plus x square is equal to 7 ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. x cube is equal to y ఇది ఈక్వేషన్ 2. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1 and 2 ఏమవుతుందంటే is 1, 1 from 1 ay square plus x square is equal to 7. మళ్ళీ ఏం చేయాలి? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాల్సిన లేదు, వాళ్ళే మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 కర్వ్స్ కి ఫైండ్ చేయలేదు, డైరెక్ట్ వాటిని 1, 1 అని తీసుకుంటున్నాం. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ x చేస్తే a ఇంటూ y స్క్వేర్ డెరివేటివ్ 2y ఇంటూ dy బై dx వస్తుంది, ప్లస్ x స్క్వేర్ డెరివేటివ్ 2x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో ఈ టర్మ్ తీసుకెళ్దాము. 2ay ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు -2x బై e2 క్యాన్సిల్ అయిపోతుంది. సో dy by dx is equal to -x by ay అవుతుంది. Now slope of the tangent ఫస్ట్ కర్వ్ కావాలి. ఓకేనా? స్లోప్ ఆఫ్ ది tangent to the curve 1 at 1, 1.1 ఇచ్చారు కదా మనకు. సో 1, 1 దగ్గర స్లోప్ ఏమొస్తుందో చూద్దాం. సో m1 అనుకుంటే దాన్ని m1 ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఎట్ పాయింట్ 1, 1 ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్ లో 1 y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాము. -1 బై a ఇంటూ 1 ఇట్ ఈక్వల్ టు -1 బై a. సో m1 ఎంత వచ్చింది? -1 బై a వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ కర్వ్ 2 కి డిఫరెన్స్ చేద్దాము. ఫ్రమ్ 2 x క్యూబ్ ఈక్వల్ ఏమి ఇచ్చారు? y ఇచ్చారు. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాము. సో చేస్తే ఇక్కడ 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dy బై dx అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ద కర్వ్ 2 ఎట్ పాయింట్ ఎంత? 1, 1 కదా. ఎట్ పాయింట్ 1, 1 ఈజ్ dy బై dx. దీన్నే m2 అనుకుందాము. m2 is equal to dy by dx at point 1, 1 is equal to 3 into 1 square. So that equal ఎంత? 3. ఓకేనా? మన కండిషన్ ఇచ్చాడు 2 curves కట్ ఆర్థోగోనల్. సో given 2 curves కట్ ఆర్థోగోనల్. కండిషన్ ఏంటి? m1 into m2 is equal to -1. ఇక్కడ m1 ఎంత వచ్చింది? 1/a into m2 ఎంత? 3 వచ్చింది. is equal ఎంత? -1 -1 క్యాన్సిల్ అవుతుంది. అటు అయితే 3 is equal to a అవుతుంది. సో therefore a is equal ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఇలా మనకు కండిషన్ ఇచ్చి ఏ కన్వర్ట్ ఉన్నారు, ఇలా లేదంటే 2 కర్వ్స్ ఇచ్చి ఆర్థోగోనల్ అని చూపెట్టమంటారు, లేదంటే ఆర్థోగోనల్ కండిషన్ వాళ్ళే ఇచ్చి ఏదైనా ఒక వాళ్ళని ఇలా ఫైండ్ చేయమంటారు. ఓకేనా? సో ఈ టాపిక్ నుండి ఇది లాస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూద్దామా? షో దట్ ద కర్వ్స్ y is equal to x cube plus x plus 1, 2y is equal to x cube plus 5x touch each other at 1, 3. Also find the equations of common tangent and common normal at that point. సో ఇంతకుముందు మనం ఆర్థోగోనల్ అంటే ఏంటో చూపించాము అక్కడ.
సో ఆర్థోగోనాలిటీ కండిషన్ చూపించుకున్నాం. ఇక్కడ ఉంది టచ్ ఈజర్. సో ఈ మాల్ మీద ఈ టచ్ ఈజర్ కాన్సెప్ట్ మీద ఇస్తాం అన్నమాట. ఓకేనా. సో సొల్యూషన్ ఏమిటో చూద్దాం. సొల్యూషన్ లో గివెన్ కర్వ్స్ ఆర్ y is equal to x cube plus x plus 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. ఇంకోటి ఏమి ఇచ్చారు, 2y is equal to x cube plus 5x. ఇది ఈక్వేషన్ 2. సో అలాగే మనకు ఒక పాయింట్ ఇచ్చారు. మనం పాయింట్ ఆఫ్ ఇన్సెషన్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ 1 y is equal to x cube plus x plus 1 ఏం చేయాలి తెలుసు కదా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ dy by dx is equal to x cube డెరివేటివ్ ఏమవుతుంది 3x స్క్వేర్ అవుతుంది. x డెరివేటివ్ ఎంత 1, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో మనకు dy by dx is equal to 3x స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఓకేనా. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ to the curve 1 is ఇక్కడ కర్వ్ ఎట్ పాయింట్ ఇక్కడ 1,3 ఇచ్చారుగా, ఈజ్ m1 is equal to dy by dx ఇదంతా 1,3 is equal to 3 into 1 square plus 1 equal to 3 plus 1. So 3 plus 1 ఈక్వల్ ఎంత 4. సో m1 ఎంత వచ్చింది 4 వచ్చింది. m1 ఈక్వల్ ఎంత 4 వచ్చింది తీసుకున్నామా. సో నెక్స్ట్ కర్వ్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏముంది ఇక్కడ 2y is equal to x cube plus 5x. again differentiate with respect to x. ఇక్కడ 2 into y డెరివేటివ్ ఎంత dy by dx equal to x cube డెరివేటివ్ ఎంత 3x square plus 5 into x డెరివేటివ్ ఎంత 1. మనకి dy by dx కాబట్టి 2 ని పంపిద్దాము, is equal to 3x square plus 5 by 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ స్లోప్ రావాలిగా, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ to the curve 2. మళ్ళీ ఆ పాయింట్ ఎంత 1,3 is m2 అనుకుంటే m2 is equal to dy by dx. Point 1,3 is equal to 3 into 1 square plus 5 by 2. 3 plus 5 by 2 divided by 2 is equal ఎంత 4. సో m2 is equal to ఎంత వచ్చిందిగా 4 వచ్చింది కదా. m1 is equal to 4 వచ్చింది. సో m1 is equal ఏమొచ్చింది m2 వచ్చింది కాబట్టి సో 2 curves given curves touch each other అంటే ఇక్కడ 1,3 ఇది ఒక ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర ఇప్పటికి మనకి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అండ్ టాంజెంట్ ఫైండ్ అన్నమాట. ఓకేనా. సో స్లోప్ ఎంత వచ్చింది, స్లోప్ రెండింటికి కామన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2 కర్వ్స్ ఇలా టచ్ అయినాయి, ఇక్కడ మనకు కామన్ టాంజెంట్ వస్తుంది. సో నార్మల్ వస్తుంది రెండింటికి పర్పెండిక్యులర్ కాబట్టి అది నార్మల్ వస్తుంది. ఓకేనా. సో ఇది నార్మల్, ఇది టాంజెంట్. ఇది ఈక్వేషన్ మనం ఫైండ్ చేయాలి. పాయింట్ ఎక్కడ మీట్ అయింది, 1,3 దగ్గర మీట్ అయ్యింది. ఓకేనా. ఇప్పుడు స్లోప్ ఎంత తెలుసు 4 కదా. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత ఇక్కడ ఇంత 4. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, సో ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ కాబట్టి కామన్ టాంజెంట్ తీసుకుందాం. ఈ
1, 3 is formula ఏంటి y minus y1 equal to m into x minus x1. So it implies y minus 3 is equal to 4 into x minus 1. y minus 3 is equal to 4x minus 4. So 4x నుండి ఈ టర్మ్స్ తీసుకెళ్దాం. 4x minus y minus 4 plus 3 equal 0. 4x minus y minus 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్. ఓకేనా? స్లోప్ ఆఫ్ ది కామన్ నార్మల్ ఈజ్ -1/4 అవుతుంది. ఎందుకంటే టాంజెంట్స్ అండ్ నార్మల్ ఎలా ఉంటాయి, పర్మనెంట్ ఈచ్ అదర్ ఉంటాయి. అప్పుడు దీని స్లోప్ ఏమనుకుంటే నార్మల్ స్లోప్ ఏమైంది -1/m అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ at 1, 3 is y minus 3 is equal to -1/4 into x minus 1. 4 it వస్తే 4 into y minus 3 is equal to minus of x minus 1. 4y minus 12 is equal to minus x plus 1. సో ఈ టర్మ్ నెగిటివ్ నోట్ ఈ టర్మ్ తీసుకొద్దాము. x plus 4y minus 12 minus 1 is equal to 0. x plus 4y minus 13 equal to 0 is the equation of the common normal. సో ఇలా మనం టచ్ ఈచర్ చూపించినాము. ఎక్కడ టచ్ అయిందో ఆ రెండింటి కామన్ టాంజెంట్ కి కామన్ నార్మల్ కి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇవి ఈ రోజు టాపిక్ లోని ప్రాబ్లమ్స్ మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాము. దీని మీద సమ్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఈ క్లాస్ తో మనకు టాంజెంట్స్ అండ్ నార్మల్ టాపిక్ కంప్లీట్ అయింది. ఒకవేళ మీకు ఇది పీడిఎఫ్ ఫైల్లో సొల్యూషన్స్ కావాలంటే నేను నా వెబ్సైట్ లో నేను అప్లోడ్ చేస్తాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకేనా? ఈరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.